భారత ఫుట్బాల్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లి దేశానికి పతకాలు తెచ్చిన ఘనత రహీందే. అలాంటి రహీం జీవిత కథ ఆధారంగా రూపొందించిన మైదాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. సరైన సౌకర్యాలు లేని కాలంలోనే 3 సార్లు ఫుట్బాల్ను ఒలింపిక్స్కు తీసుకెళ్లిన ఘనత రహీందే అంటున్న హైదరాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గొనతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో భారతదేశానికి ఒక సువర్ణ అధ్యాయం. ఇలాంటి ఫుట్బాల్ చరిత్రని మైదాన్ సినిమా అత్యంత అద్భుతంగా చూపించింది. అజయ్ దేవగన్ హీరోగా విడుదలైన ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. భారతదేశానికి ఈ టీంకు అంటే ఫుట్బాల్ చరిత్రకు ఎస్ఏ రహీం ఒక ప్రాతినిధ్యం వహించటం, ఒలింపిక్స్ వరకు అనేక అద్భుతాలు చేయడం అనేది ఈ సినిమా సారాంశం. మరి ఫుట్బాల్ చరిత్రలో ఇలాంటి అద్భుతాలు సృష్టించిన ఎస్ఏ రహీం ఒక్కసారి ఎవరు అని గుర్తు చేసుకుంటే ఈ హైదరాబాద్ వాసి, ఈ తెలంగాణ వాసి. ఇక్కడ ఆయన ఎలాంటి అద్భుతాలు చేశారు, ఇక్కడ చరిత్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలా వెళ్ళగలిగింది, ఒక సెల్యులాయిడ్ పైన ఎలా చిత్రీకరణకు నోచుకుంది. మనతో ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫల్గుణ్ గారు ఉన్నారు. ఫల్గుణ్ గారు నమస్తే. నమస్కారం అండి. ఇలా ఇప్పుడు మైదాన్ సినిమా అనేది ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. అంటే ఆ ఫుట్బాల్ క్రీడాకారుడి చరిత్ర ఎక్కడిది అనుకుంటే ఇక్కడ మన రహీం అని తెలియడం అనేది ఒక చాలా అద్భుతమైన ఘట్టంగా మనకు కనిపిస్తుంది. ఎలా మీ అందరికీ ఎటువంటి స్ఫూర్తినిచ్చింది ఆ రహీం గారి చరిత్ర? ఎస్ఏ రహీం గారు అంటే యాక్చువల్గా ఫుట్బాల్ ఫెటర్నిటీలో ఆయన పేరు మారుమోగింది. ఇప్పటికి కూడా ఆయన లైవ్గా ఆయన లేకపోయినా ఆయన కోసమే ప్రతిరోజు ఫుట్బాల్ జరిగితే ఎస్ఏ రహీం గురించే మాట జరుగుతుంటుంది. సో ఆయన మన హైదరాబాద్లో 1960s కన్నా ముందు ఆయన ఫస్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఇక్కడ ఎన్నుకోబడ్డాడు. ఆయనతో పాటు శివకుమార్ లాల్ అని ఐపీఎస్ ఉండేవాళ్ళు. సో వీళ్ళిద్దరు పోలీస్ టీంలో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి మన హైదరాబాద్లో మంచి ప్లేయర్స్ని పికప్ చేసి వాళ్ళు రహీం గారు కోచ్గా, ఆయననేమో రిక్రూట్మెంట్ పోలీస్లో. హైదరాబాద్ పోలీస్ అనేది ప్రపంచంలో పేరు మోగింది. ఇప్పటికి కూడా రికార్డ్ ఉంది. ఒకటి బాంబే రోవర్స్ అని ఒక పెద్దది ఆల్ ఇండియా టోర్నమెంట్ జరుగుతుంది. అది 5 సంవత్సరాలు కంటిన్యూగా గెలిచిన టీం ఇంతవరకు లేదు. హైదరాబాద్ పోలీస్ టీమే ఉంది. సో అట్లానే రహీం గారు ఆయన యాజ్ అ కోచ్గా ఆయన హార్డ్ వర్క్, అందులో మన హైదరాబాద్కు చెందిన 14 మంది, సో 2 ఒలింపిక్స్కి వెళ్ళింది. యాక్చువల్గా ఫస్ట్ కూడా 1951లో కూడా వెళ్ళింది. ఆ రోజులలో డబ్బు లేక మనకు ఫుట్బాల్ షూస్ లేవని చెప్పి ఒలింపిక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లైట్ దిగినాక సో ఆ కంట్రీలో వాళ్ళని మన ఇండియా టీంని ఆడనీయకపోతే అక్కడ నుంచి రిటర్న్ వచ్చింది. సో అలాంటి రోజులు ఉండేది అప్పుడు. ఎలాగంటే ఎన్నిసార్లు మనకి ఫుట్బాల్ మనకి ఒలింపిక్స్కి వెళ్ళిందండి ఇక్కడ మన టీం? యాక్చువల్గా 3 times వెళ్ళింది. ఒక టైం 51లో యాక్చువల్గా అది వెళ్ళింది, బట్ అక్కడ ఆడలేదు, రిప్రజెంట్ చేయలేదు. ఆ తర్వాత 1956కి వెళ్ళింది. అప్పుడు మనం 3rd place వచ్చినాం అక్కడ. సో దాంట్లో మన 6 కోచ్ కమ్ 6 players మన హైదరాబాద్ నుంచే ఉండేనండి. సో ఆడేది 11 మంది. సో యాక్చువల్గా ఆ రోజులో 16 టీం పోయింది. అందులో నుంచి మన హైదరాబాద్కి సంబంధించిన ప్లేయర్సే 6 11లో ఆడారు. సో హైదరాబాద్ది ఆ చరిత్ర, ఫుట్బాల్ చరిత్ర ఉండేది. ఇప్పుడు కూడా మన దగ్గర హైదరాబాద్, ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు, మా దగ్గర టాప్ టోర్నమెంట్ ఏదైతే జరుగుతుందో హైదరాబాద్లో అది ఎస్ఏ రహీం లీగ్ అని చేస్తాము. సో దానికి ఒక 14 టీములు హైదరాబాద్లో బెస్ట్ టీమ్స్, దాని లీగ్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. 3 months ఆయన పేరు మీద మేము టోర్నమెంట్ చేస్తాం. అదేవిధంగా ఎట్లయితే మేము శివకుమార్ లాల్ అన్నారో, ఆయన ఏంటంటే ఈయనకు తోడుగా ఉండేవాడు. ఈయనకి ఏ పాయింట్ చెప్పినా ఆయన సాధించేవాడు. పిల్లలకంతా వీళ్ళు ప్రొద్దున లేసి గ్రౌండ్స్లకి వెళ్ళి పిల్లల్ని గ్రౌండ్స్లో చూసి, శివకుమార్ గారు ఇద్దరు వెళ్ళి, సో వాళ్ళు ఆ రోజులలో బొల్లారంలో ఫుట్బాల్ ఉండేది, అట్లనే బార్కాస్ ఓల్డ్ సిటీలో అక్కడెక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నాయో వీళ్ళు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడ మంచి ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పికప్ చేసుకొని ఈయన చెప్పేవాడు, శివకుమార్ లాల్ గారు దాన్ని సాధించేవాడు. ఏంటంటే ప్లేయర్స్ని పోలీస్లో ఆయన చెప్పాడంటే ఇంకా తిరుగులేదు. ఐపీఎస్ ఆ రోజులలో ఆయన చెప్పితే రిక్రూట్మెంట్ అయిపోయింది. శివకుమార్ గారు.
సో అట్లా మన హైదరాబాద్ సిటీ పోలీస్ అనేది చాలా పేరుగాంచింది. ఆ రోజులలో మన హైదరాబాద్ టీం అనేది మన ఇండియాలో బెస్ట్ టీం ఉండేది. ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్ మొహమ్మడన్ స్పోర్టింగ్ ఎట్లయితే పేర్లు ఉన్నాయో అట్లా మన హైదరాబాద్ సిటీ పోలీస్ పేరు ఉండేది. సో 1951లో ఏషియన్ గేమ్స్ కూడా ఆయన చేసిన చరిత్రనే ఇంతవరకు ఎవరు తోడుపలేకపోయారు. ఎందుకు నేనంటుంది ఫుట్బాల్ చరిత్రలోన అనేక మంది కోచ్లు వచ్చి ఉంటారు, వెళ్ళుంటారు. రహీం గారి చరిత్ర ఎందుకు అంత నిక్షిప్తంగా ఆయన నేను ఒక ప్లేయర్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డెడికేషన్ ఆయన చాలా బాగుండే అండి. ప్లేయర్స్ కూడా ఆయన చెప్పింది చెవు దాటేవాళ్ళు కాదు. ఆ రోజులలో ఈ ఫెసిలిటీస్ లేదు సార్. లేకపోయినా వాళ్ళు ఒక సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళట. మేము యాజ్ అ ప్లేయర్గా అయినప్పుడు మాకు వాళ్ళ ఇదే ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను స్టేట్ టీమ్కు నేను వెళ్ళినప్పుడు నాకు మేనేజర్స్కి వచ్చేవాళ్ళు. ఓకే. సో తంగరాజ్ గారు, నేను ఈరోజు ఇండియాకి ఆడాను, ఇక్కడ నిలబడ్డానంటే ఎస్ఏ సలీం అని మన సలాం సార్ అని ఒకతను మన ఒలింపిక్స్ ఆడాడు. ఆయన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కోచ్ ఉండేవాడు. సో ఆయన డిసిప్లిన్ ఎట్లా ఉండేదంటే సార్ ఆయన 2 o'clock ప్రాక్టీస్ అంటే ఆయన 1:40కి ఉండేవాడు. సో మేము స్పోర్ట్స్ అసలు ఆయన బ్యాచ్ ఆయన ఫస్ట్ నా గురువు ఆయన్నే. ఈరోజు నేను ఫుట్బాల్లో ఉన్నానంటే ఆయన వల్లనే ఉన్నాను. ఎస్ఏ సలాం అని. సో ఆయన ఒలింపియన్. సో అట్లా మన దగ్గర నుంచి డబుల్ ఒలింపియన్స్ ఉన్నారు సార్, బలరామ్ అని. వాళ్ళు ఏంటంటే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు అండి. అంటే వీళ్ళందరికీ కోచు రహీం గారే, టోటల్ రహీం గారే. సో వాళ్ళు ఏంటంటే ఆ రోజులలో ఈవెన్ వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండేది కాదంటండి. వాళ్ళు ప్రాక్టీస్ తర్వాత వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట వినడం. శనగలు, ఈ బెల్లం అవి తిని ఆడేవాళ్ళని. ఈ రోజులలో ఎంత ఎట్లయిపోయిందంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఒక సాధించాలని ఉండేది. ఒక రికార్డ్ ఉందండి వాళ్ళది, డూరంట్ కప్ అని ఢిల్లీలో అవుతుంది. ఇది యాక్చువల్గా ఆర్మీ వాళ్ళు చేస్తారు. సో టీము వీళ్ళు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆడుతుందంట, 3 goalsతో ఓడిపోతున్నారంట. స్టేడియం అంతా ఖాళీ అయిపోయింది, ఇంకా 5 minutes టైం ఉందంట అండి. సో పబ్లిక్ హైదరాబాద్ సిటీ పోలీస్ అంటే అంత వాళ్ళు వచ్చేవాళ్ళు. డెఫినెట్గా మేము ఒకటి రిక్వెస్ట్ కూడా అడిగాము రేవంత్ రెడ్డి గారిని. ఎక్కడైతే ఎన్టీఆర్ స్టేడియం ఉందో దాంట్లో మాకు ఒక 4 acres ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ లెటర్లు కూడా ఇచ్చాము. ఆ 4 acres కిట్ ఇస్తే అది మేమే మెయింటెనెన్స్ మొత్తం మా చైర్మన్ గారు చేస్తామన్నారు. మా ఫెడరేషన్ నుంచి ఫండ్ తెచ్చి మేమే అది స్టేడియం చేసి అట్లాగిట్ట అయితే అది ఆ స్టేడియం పేరు డెఫినెట్గా ఆయన పేరే పెడతామని నేను మీ టీవీ ముఖంగా నేను చెప్తున్నాను. డెఫినెట్గా వాళ్ళ ల్యాండ్ మాకు లీజ్కి ఇవ్వమని చెప్పాము. సో వాళ్ళు ఓఎస్డీలు ఉన్నారు సీఎం గారి దగ్గర. ఆల్రెడీ మేము ఆ రిప్రజెంటేషన్ పెట్టామండి. అది ఇటు ఇస్తే ఆ 4 acres ఇస్తే డెఫినెట్గా అక్కడ గ్రౌండ్ మేమే కడతామని చెప్పాము. ఫెడరేషన్ డబ్బులతోనే మేమే అన్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. అక్కడ సెంటర్ ఆఫ్ సిటీ ఇది జస్ట్ ట్యాంక్ బండ్ పక్కన ఉందండి ఎన్టీఆర్ స్టేడియం అని. అందులో ఒక 4 acres ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టుకున్నాం. సో వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. అట్లాగే ఇటు ఇస్తే మేమే మా చైర్మన్ గారు మేమే కన్స్ట్రక్షన్ చేస్తాం, దాని పేరే రహీం గారు స్టేడియం అని పెడతామని అది మేము డెఫినెట్గా నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ పాల్గొన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మనకి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫుట్బాల్ని ఒక వెలిగించిన క్రీడా కోచ్ రహీం. ఆయన పేరుతో వస్తున్న ఇప్పుడు సినిమా ఒక ప్రపంచం సృష్టిస్తుంటే అటువంటి సినిమాను ప్రతి ఒక్కళ్ళు చూసి మరోవైపు ఏదైతే హైదరాబాద్ దగ్గర దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు ఒక స్ఫూర్తి పొందుతున్నారు. అలాంటి హైదరాబాద్లో ఆయన పేరుతో ఒక స్టేడియం ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన స్మరించుకునేలా ఒక జ్ఞాపిక ఉండాల్సిన అవసరం ఉందనేది హైదరాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ అభిప్రాయపడుతుంది. ఆ కోరిక ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వంలో తీరుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్గా, ఒక క్రీడాకారుడిగా స్ఫూర్తినిచ్చే వ్యక్తి కాబట్టి ఆ ఆశ నెరవేరుతుందని ఆశిస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.